7:00 షార్ప్గా ఇంటి ముందు ఉండాలి. పొద్దున్నే నా కోపం తెప్పించే పని చేయకు. సార్ అమ్ము తల్లి. మరియా, ఇప్పుడు స్టార్ట్ చేసావా? ఇవాళ కూడా లేటే అన్నమాట. ముందు చేతులు కడుక్కొని వచ్చి టైంకి భోజనం చేయండి. మాటలు తర్వాత కానిద్దాం. అలాగే తింటాను, రాగానే తింటాను. ముందు స్నానం చేసి వస్తాను. ఓకే? బలమైన ఇనుప వస్తువు అంటే హ్యామర్, దాంతో బలంగా తల మీద కొట్టినట్టున్నారు. ఎస్ఐ జోసఫ్ తన కూతురు ఒక్క దెబ్బతోనే చనిపోయినట్టు తెలుస్తోంది. మరియాని మాత్రం 3 సార్లు తల మీద కొట్టినట్టున్నాడు. ఆ గోడ మీద ఉన్న బ్లడ్ స్ట్రెయిన్స్ వీళ్ళలో ఎవరివి కాదు. మరి ఇంతకు ముందు హత్యల్లో బయటపడ్డ విధంగానే ఇది వేరే వాళ్ళ బ్లడ్. మేబీ కిల్లర్ది కూడా కావచ్చు. అది ఏబీ నెగిటివ్ బ్లడ్. 2 చోట్ల నుంచి తీసుకున్న ఉత్తరాల్లో ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంది సార్. చదువు. దేవుడే నా రక్షకుడు, నా అవసరం ఏమాత్రం లేదు. అతను నన్ను ఆకుపచ్చ పచ్చికలో పడుకోబెడతాడు, ప్రశాంతమైన జలాలలో నడిపిస్తాడు. అతను నా ఆత్మను పునరుద్ధరిస్తాడు. దేవుడు తన కొడుకు ఇస్సాకును బలిగా అర్పించమని అబ్రహామును ఆజ్ఞాపించాడు. అబ్రహాం గొర్రెపిల్లను బలివుగా దేవుడు సంతోషించాడు. దేవుడు అబ్రహాంని పరీక్షించాడు. చెడును అనుసరించేవారు చెడు మార్గాన్ని నడుస్తారు. దుర్జనుడు మరింత దుర్జనుడవగా సజ్జనుడు సన్మార్గంలో పయనిస్తాడు. విశుద్ధుడు మరింత విశుద్ధుడవగా. ఏమేం సార్, ఎందుకలా ఉన్నారు? ఏమైనా తెమ్మంటారా? ఐ మీన్ టీ, కాఫీ, జ్యూస్, సర్బత్, సంథింగ్ లైక్ దట్. కొంచెం రక్తం తీసుకురా, తాగుతా. అయ్యా సార్, ఒక విషయం ఫ్రాంక్గా చెప్పనా? మీలాంటి ఒక ఆఫీసర్ దగ్గర పనిచేయడం నా అదృష్టం సార్. దీనికేం తక్కువ లేదు. గతంలో జరిగిన మర్డర్ ఫైల్స్ తీసి ఇప్పుడు జరిగిన మర్డర్ ఫైల్స్ తో కంపేర్ చేసి నాకు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వు. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ డీటెయిల్ కంపారిజన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కాంట్రడిక్షన్స్ ఇన్ 24 hours. యు గెట్ మీ? అండర్స్టాండింగ్ డిఫికల్టీస్. ఒక్క ముక్క అర్థం కాలేదు. సరే, ఇంతకు ముందులాగే ఈ సంఘటన కూడా జరగడానికి కారణం తెలుసుకున్నారా? నో కామెంట్స్. మీలాంటి పోలీసులు సైలెంట్ గా ఉంటే ఈ కేసుకి సంబంధించి మేమేమనుకోవాలి సార్? రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాను. మీకు అది లేదు కాబట్టి ఏది కావాలంటే అది రాసుకోండి. సరే, హత్య చేయబడింది ఒక పోలీస్ ఆఫీసర్ కుటుంబం కదా. లేనిపోని పుకార్లు సృష్టించి జనాల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు. కాస్త రెస్పాన్సిబిలిటీ మీరు కూడా తీసుకోండి. అంటే మీకు చెప్పినవన్నీ అవాస్తవాలంటారా? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, కంట్రోల్ చేయండి. సార్ 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 సంఘటన జరిగిన చోట జానీకి ఏం పని? అతను ఎవరు రమ్మన్నారు? జానీ సార్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఉన్నారు సార్. సాయంకాలం లోపు నాకు జరిగిన దాని మీద డీటెయిల్ రిపోర్ట్ కావాలి. చెప్పువాడికి. మీకు తెలుసు కదా సార్,
జానీ సార్ కొంచెం వర్కహాలిక్, అలాగే కొంచెం ఆల్కహాలిక్ కూడా. ఫోన్లో అసలు దొరకరు సార్, కానీ మా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. నేను కొన్ని జోకులు షేర్ చేస్తుంటే ఆయన కూడా కామెంట్స్ పెడతారు సార్. మనలాగా టెన్షన్ పడి వర్క్ చేసే వాళ్ళకి అదే కదా సార్ రిలీఫ్. మీరు అసలు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోరు. అవును, నీలాగేనా ఈ జానీ పైనాడని కూడా? అంటే ఏమంటున్నారు? అదే కొంచెం లేదు సార్, ఆయన చాలా సూపర్. అంతకుడు దొరకాలి కానీ స్పాట్లోనే లెటకమని కాల్ చేస్తారు సార్. పట్టుకుంటే చాలు, కాల్చాల్సిన అవసరం లేదు. దానికి మన డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. ఎవరి గురించి అంటున్నారు సార్? అదిగా సార్, మన వాళ్ళలో తెలివైన వాళ్ళు తక్కువగా సార్. బయటికి పో సార్. నేను ఒక సెల్ఫీ తీసుకొచ్చా, ఫ్రెష్గా ఉన్నా. నేను నైస్ టు మీట్ యూ సార్. ఏం చెప్పు? సాహుల్ సార్ మాటల నుంచి నాకు ఒకటి అర్థమైంది సార్. ఈ కేసుని ఎవరో పెద్ద తలకాయకే అప్పగించబోతున్నారు. ఆయనకి మనలాంటి వాళ్ళు అనట్లేదు సార్. కొంచెం టైం ఇస్తే మనం చేస్తాం కదా. ఇదే విషయం ఆయనతో చెప్పాను సార్. ముందు హంతకుండా పట్టుకోరా, తర్వాత చూద్దాం అన్నాడు. నాకెందుకో మనల్ని పక్కన పెట్టి ఎవరో తెలివైన వాడిని రంగంలో దించేలా ఉన్నాడు. అది ఎవరే ఉంటారు సార్? చాలు, ఫోన్ పెట్టు. కాలినట్టుంది. ఫోన్ కట్ చేశాడు. బాగుపడే లక్షణాలు ఏం కనపట్లేదు సార్. నేను అన్వర్, జర్నలిస్ట్ ని. ఏంటో చెప్పు. ఇప్పటి వరకు 6 హత్యలు జరిగాయి, మరో 4 జరగబోతున్నాయి అంటున్నారు. పోలీసులు ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. సాల్వ్ చేయకపోయావా? నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని, మర్యాదగా మాట్లాడండి. మీ వల్ల కావట్లేదని కొత్త ఆఫీసర్ వస్తున్నాడటగా. రాబోయే కొత్త ఆఫీసర్ ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. నువ్వు కూడా వాడి ఫ్యాన్ అయితే బ్యానర్లు కట్టి పాలాభిషేకం చెయ్యి. వచ్చి నన్ను మాత్రం ఇలా కెలకద్దు. జర్నలిస్ట్ అండి. Who are you? Derek Abraham, my most effective man, and he hates violence. Boom! My sins as I walk through the valley, this war about to begin. As I go part to part, face blessed from God. You know what I am and you know what I lost. As I fight. My sins as I walk through the valley, this war about to begin. As I go part to part, face blessed from God. You know what I lost. As I fight. Come out of the dark, you asshole! Come out! Where are you?
మీలాంటి బ్రిలియంట్ ఆఫీసర్తో వర్క్ చేయాలని నా చిన్ననాటి కోరిక సార్. మీరు ఇంగ్లీష్ సినిమా ట్రైనింగ్ డే చూసారా? అదే సార్. అందులో ఓ సీనియర్ ఆఫీసర్ ఉంటాడు సార్, కానీ అదో సార్. సార్ 2 ఇన్సిడెంట్ జరిగాయి సార్. అందులో 3 మనుషులు చనిపోయారు సార్. దొరికిన లెటర్స్లో ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంది. పైగా ఆ కిల్లర్ 10 మందిని చంపి తీరుతానని ఏదో పిచ్చి లెక్కలు రాసుకున్నాడు సార్. అన్ని చోట్ల కామన్గా దొరికింది AB నెగిటివ్ బ్లడ్ సార్. ఖచ్చితంగా ఇదంతా చేసింది ఒక్కడే సార్. అది ఆ ఫైల్లోనే ఉంది కదా. తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. కేసు పని మీద వెళ్తున్నప్పుడు ఇంటి విషయాలు మాట్లాడకూడదు. ఎమ రైట్ సార్? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న. నాకు ఇంకా పెళ్లి కాలేదు. చేసుకుందామంటే అమ్మాయి మీద నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. అమ్మాయిలకు కూడా ఉంటాయి కదా కొన్ని ఎక్స్పెక్టేషన్స్. బండిపోని. ఏంటి సార్, ఎందుకలా ఉన్నారు? ఈ 2 హత్యలు 7 నుంచి 8 గంటల మధ్యలో జరిగినట్టు తెలుస్తోంది. చనిపోయిన వాళ్ళు క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఆధారాన్ని బట్టి చూస్తే హంతకుడు కూడా క్రైస్తవ కుటుంబంలో ఒకటి. క్రైస్తవులకి ఈ సమయం చాలా ప్రత్యేకమైంది. అలా ఎందుకు సార్? నువ్వు క్రిస్టియనే కదా? అవును సార్. పైగా పోలీసుడు కూడా. ఆలోచించు. తన ప్రవర్తనలో నేను ఎలాంటి మార్పు చూడలేదండి. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఉండింది. ఇంతకు ముందొచ్చిన ఆఫీసర్ కూడా ఇవన్నీ నేను చెప్పాను. ఆ అమ్మాయి ఇక్కడున్నప్పుడు ఏ విషయానికైనా కంగారు పడ్డం, భయపడ్డం మీరు గమనించారా? హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు స్టడీస్ మీద ఫోకస్ మిస్ అవటం అలాంటిదేమైనా? మీరు అడిగేది నాకు అర్థమవుతోంది. నేను ఆ పిల్లకి క్లాస్ తీసుకునే టీచర్స్ అందరినీ అడిగాను. తను చాలా స్మార్ట్ అన్నారు. నేను చెప్పాను కదా, అలాంటి ఫీలింగ్ కలగలేదు. మాకు ప్రేయర్కి టైం అవుతుంది. సార్ ఏముందని సార్ ఇక్కడికి వచ్చాము? కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ, బాధల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను వెతుక్కుంటూ రండి. నేను మీ అందరికీ ఆశ్రయమిస్తాను. నిన్నే నమ్ముతున్నాము తండ్రి, స్తోత్రం. తనయుడి గురించి తండ్రికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అలాగే తనయుడు ఎవరి మాటకైతే కట్టుబడాలనుకుంటాడో అతనికి తప్ప తనయుడి గురించి ఎవ్వరికీ తెలియదు. పిచ్చివాళ్లు మాట్లాడే మాటలు సారివి. ఈ వచనాలేవి దేవుడివి కావు, లూసిఫర్ చెప్పేవి. మతాలు, ప్రార్థనలు ఎన్నో రకాలుగా నిర్వచించబడ్డాయి. యుద్ధాలు, ఆక్రమణలు ధర్మం కాదు, అధర్మ మార్గాలు. నేను నీతిమంతుల కోసం కాదు, పాపుల్ని పశ్చాత్తాపడేలా చేయడానికి వచ్చాను అని బైబిల్లోనే రాసింది కదా. బయలుదేరుతాను ఫాదర్. అలాగే, మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫాదర్. You don't complain when
ఇంతకు ముందు జరిగినట్టే మళ్ళీ ఇక్కడ హత్యలు జరగడం నిజంగా ఆందోళనకరంగా ఉంది. ప్రొఫెసర్ మాథ్యూ, ఈ మాత్రం నువ్వే కాదు ఎవరైనా చేయగలరు. ఏం పర్లేదు, ఇంకొకటి మిగిలే ఉన్నాడుగా. సార్, అంతకుడి గురించి ఏమైనా తెలిసిందా? హత్యకు గల కారణం ఏంటి? ఏమైనా క్లూ దొరికిందా? ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత కూడా మీకు ఎటువంటి క్లూ దొరకకపోవటం ఇన్వెస్టిగేషన్ లో మీ చేతకానితనం అని చెప్పొచ్చా? మరో హత్య కూడా జరగబోతోందని ఇప్పుడు జరిగిన సంఘటన ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఇక ఎలాంటి హత్యలు జరగవు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? మా నాన్నగారి పేరు అబ్రహం. ఆ నమ్మకంతో. సార్, జరిగిన 3 హత్యలు స్పాట్లో మనకు దొరికిన లెటర్స్ను బట్టి చూస్తుంటే దేవుడిపై నమ్మకం ఉన్న ఒక ఆస్తికుడైన ఒక అభినవ అబ్రహమే ఇది చేశాడు. ప్రతి హత్యలో పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లల్ని కూడా చంపుతూ వెళ్తున్నారు. అంటే ఇవన్నిటిని మనం కనెక్ట్ చేసి చూస్తుంటే హత్యలకు కారణం డబ్బుల మీద వ్యామోహమో, పగ, ప్రతీకారాలు ఇవేవీ కాదని అనిపిస్తోంది. మరి వాడి మోటివ్ ఏమిటి? సార్, అది కనుక్కోవడానికి అమీలా కేసు మీద దృష్టి పెట్టాను సార్. అమీలా 10 ఏళ్లుగా స్కూల్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయట్లేదు. షీ వాజ్ ఎ డివోటెడ్ అబ్సెంటీ. ఒక రకమైన సెల్ఫ్ ఇంపోజ్డ్ ఆస్ట్రసైజేషన్. అమీలాకి దేవుడి మీద విశ్వాసాన్ని ఎవరూ కల్పించలేకపోయారు. తన తల్లిదండ్రులు కూడా అవిశ్వాసులే. అడ్మిషన్ రిజిస్టర్ చెక్ చేసినప్పుడు రిలీజియన్ అన్న కాలంలో నో రిలీజియన్ అని రాసుండడం చూశాను. మిగతా కేసులు చెక్ చేస్తే చనిపోయిన వాళ్ళందరూ నాస్తికులు, దేవుడి మీద విశ్వాసం లేనివాళ్ళు. సాధారణ క్రైస్తవ కుటుంబంలో ఉండి ప్రార్థనా విధానాలు పాటించని ఫ్యామిలీస్ నుంచి కాకుండా ఎవరైతే దేవుడి మీద విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళని అమిత విశ్వాసం కలిగిన వ్యక్తి వేటాడి వెంటాడి చంపుతున్నాడు. శరీరాన్ని ఆత్మ నుంచి వేరు చేసి మరో ప్రపంచానికి పంపించే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే నియమాన్ని హంతకుడు ప్రయోగిస్తున్నాడు. దేవుడి వల్ల స్వయంగా ఎంచుకోబడిన దేవుడి యొక్క ప్రతిరూపాన్ని అనే భ్రాంతిలో ఉన్నాడు. ఎ డెల్యూషనల్ డిసార్డర్. ఇదే ఈ హత్యలకి కారణం. ఇలాంటి కేసు కాలిఫోర్నియాలో కూడా జరిగింది. చార్ల్స్ మ్యాన్సన్ డైరెక్ట్గా కాదు, తన విశ్వాసుల చేత ఇదే కారణంతో చాలా మర్డర్స్ చేయించాడు. దేవుడి యొక్క ప్రతిరూపం అని తనను తాను అనుకునే ఇదంతా చేశాడు. ఇలాంటి పిచ్చివాళ్లు మనకు అన్ని దేశాల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. మరి లెక్కలేంటి? అతను 10 మందిని చంపుతాను అన్నదానికి కారణం ఏంటి? 10 మందిని చంపుతానని ఎందుకన్నాడో తెలుసుకోవాలి. కానీ దానికి సంబంధించిన క్లూ మనకెక్కడా అంతుపట్టట్లేదు. వర్షం పడే రాత్రులైతే అరుపులు బయటికి వినిపించవని ఆ రోజుల్లోనే హత్యలు చేస్తున్నాడు. అలా చేయటం వల్ల స్నిఫర్ డాగ్స్ తో మనం ఎంత వెతికినా క్లూ దొరకదు. వాట్ నెక్స్ట్? వినడానికి అప్సెట్ గానే ఉంటుంది, కానీ పెద్ద టాస్కే. సిటీలో తాము నాస్తికులు అని చెప్పుకొని తిరిగే ప్రతి ఒక్కరి వివరాల్ని మనం వెంటనే సేకరించాలి. ఆర్డర్స్ వచ్చాయి. ఇంతకు ముందు జరిగిన సంఘటనలో కూడా ఒకే ఫ్యామిలీలో ఉన్నవాళ్ళని చెప్పాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని మర్డర్ చేయబోతున్నాడో ఎలా తెలుసుకోవటం? అది తెలిస్తే హంతకుడు ఎవరో మనకు తెలుస్తుంది కదా. అతనికి నాకు సంబంధం లేదు. మీ తమ్ముడు చెప్పింది.
నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకుంటే అంతే చాలు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నావు. నేను ఎలాంటి పశ్చాత్తాపట్టం లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఆ విషయం తెలిసి కూడా నీ నోరిలా కోస్తుందంటే back and yeah, okay, fire. Oh, మీ అన్నలా నువ్వు కూడా పోలీస్ అవ్వచ్చు కదరా. లండన్ ట్రైనింగ్ లిస్ట్ బయటకు వచ్చి ఉంటుంది కదా. వచ్చింది, కమ్. యా, ఎస్, నా పేరు అయితే ఖచ్చితంగా ఈ రోజు నాకు నువ్వు ట్రీట్ ఇవ్వాల్సిందే. ఓకే ఓకే, ఇస్తానులే. కూల్ బ్రో. ఏంటి బాధపడుతున్నావా? చూడు, డబ్బులు ఇస్తే సెలక్షన్ అయిపోతుంది. అలా అనిపిస్తుందా? అబ్రాడ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలన్నదే నా కోరిక. పైగా ఈ షూటింగ్ గేమ్ ఉందే, ఇది బాగా డబ్బున్నోళ్ళు ఆడే గేమ్. ఒకవేళ నేను ఒప్పుకున్నా, మా అన్నయ్య మాత్రం ఎవ్వరికి లంచం ఇవ్వడు. ఒక రకంగా మంచిదే, ఎందుకంటే నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవుగా. ఏమంటావు? అలా చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? నిన్ను పెళ్లి చేసుకొని నీ డబ్బుతోనే అబ్రాడ్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను, ఓకేనా? అప్పుడేం ప్రాబ్లం లేదు. అప్పుడు నేను నీతోనే ఉంటానుగా. అవునా? హలో సార్. డెరిక్, నువ్వు ఎక్కడున్న వెంటనే కమిషనర్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. నీతో అర్జెంటుగా నేను ఒక విషయం మాట్లాడాలి. ఓకే సార్. ఇప్పుడే డీజీపీ గారితో మాట్లాడాను. నాకే తెలీదు అన్నయ్య. వీళ్ళందరూ కలిసి. ఏంటి సార్ ఇది? ఎవరు వీడిని కొట్టారు? ఈ అమ్మాయి నీకు తెలుసా? అలీనా ఈ అమ్మాయిని చంపేశాడు. మీ తమ్ముడే. ఏంటి? తన లాస్ట్ మెసేజ్లో అదే రాసుంది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. I am doing my duty. సార్, మీ అబ్బాయి లేడా సార్? ప్లీజ్ కాపాడు. నాకంటూ ఉన్నది వాడొక్కడే. దయచేసి ఎవరికీ చెప్పొద్దు. ఆ ఫారినర్స్ దాటి ఈ కేసులో నా కొడుకుని ఇన్వాల్వ్ చేయొద్దు. బాబు, డెరిక్, ఏం చేయొద్దు ప్లీజ్. సారీ సార్, మీ అబ్బాయిని కస్టడీలోకి తీసుకోక తప్పట్లేదు. ఇది సెన్సేషనల్ కేసు అవ్వడంతో నాకు పైనుంచి చాలా ప్రెషర్ ఉంది సార్.
మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి కలిసేసారి ప్లాన్ చేసింది. పైగా గోవా క్రిమినల్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. డెరిక్ ప్లీజ్, వాళ్ళేదో తెలియక తప్పు చేశారు. వాళ్ళను వదిలే, నీకేం కావాలన్నా చేస్తాను. అయ్యో ప్లీజ్ అలా అనకండి సార్, నా డ్యూటీ నేను చేస్తున్నా. పైగా వీళ్ళ సావాసాలు కూడా బాలేవు సార్. వాళ్ళలో మార్పు రావాలి కదా. లేదంటే మీరే ఒక ఆప్షన్ చెప్పండి. వీళ్ళిద్దరి మీద ఇంతవరకు ఏ కేసులు లేవు. వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది డెరిక్. విషయం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ కూడా చాలా డిప్రెస్ అయిపోయింది. అమ్మ అంటే అలాగే ఉంటుంది సార్, కానీ పిల్లలకు తెలియాలి కదా. డెరిక్ ప్లీజ్, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇందులో నుంచి వీళ్ళని బయటపడాయి. సార్, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. అమన్, 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 నానా, నానా, నానా. డ్యూటీ చేయడానికే కదరా వచ్చావు. చెయ్యరా, ఇప్పుడు చెయ్యరా డ్యూటీ. వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు, అది నా తమ్ముడు జీవితంతో. నువ్వు చాలా విషయాల్లో పొరపాట్లు చేశావు. కొన్ని విషయాలు చూసి చూడకుండా వదిలేయాలి. అలాగే కొన్ని నిజాలు చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు నాకున్న అసైన్మెంట్ ఏంటో తెలుసా? ఫేక్ ఐడీలు, డాక్యుమెంట్లు తయారు చేయడం. విట్నెస్ ప్రొటెక్షన్ కోసం ఈ పని చేస్తున్నాను. చాలామందికి కొత్త జీవితాన్ని ఇస్తున్నాను. కొంతమంది లైఫ్ని సేవ్ చేస్తున్నాను కూడా. యునో, ఐబీ, రా, సిబిఐ ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఫోర్జ్ డాక్యుమెంట్స్ చాలా చాలా అవసరం అవుతుంది. మనం చేసేది తప్ప రైట్ అని ఆలోచిస్తే ఎస్, తప్పే అవుతుంది. కానీ మరో యాంగిల్లో ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్, గోవాలో పోలీసులకు హెల్ప్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఇన్ఫార్మర్. ఆ వ్యక్తిని ఇప్పటికీ డ్రగ్ మాఫియా వాళ్ళు వెతుకుతున్నారు. కానీ మనం వాడికి వేరే ఐడెంటిటీ ఇచ్చాం. ఒక బెంగాలీ ఐడెంటిటీతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అంటే ఇది మంచి విషయమే కదా. చూడు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేయడం అనేది ఒక క్రైమే కావచ్చు. ఇందాక చెప్పింది అదే. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొంతమందిని కాపాడాల్సి వస్తుంది. యూ షుడ్ రిమెంబర్ దాట్. మీరైనా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను సార్. కమ్ కమ్ కమ్, ఐ నో. ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళు ఫిలిప్ని బాగా ఫ్రేమ్ చేశారు, కానీ కొన్ని ప్రశ్నలకి సమాధానం లేదు. అలీనా చనిపోయింది ఎలాగా, అలాగే సాక్ష్యాధారాలు మొత్తం ఫిలిప్కి వ్యతిరేకంగా ఎలా ఉన్నాయి. హూ ఇస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్. కొన్ని కుక్కలున్నాయి, వేటాడమంటే చీల్చి చెండాడుకొస్తాయి. అలాంటి ఒక వ్యక్తి గురించి చెప్పనా? మీ నాన్నగారు చనిపోయి చాలా రోజులైంది కదా సార్. సార్, ముందు నీ డ్యూటీ సరిగ్గా చెయ్యి. వాళ్ళ మైండ్లో ఏదో గట్టి ప్లాన్ వేసుకుని నిన్ను ఈ ఇన్వెస్టిగేషన్లో దింపారు. ఒకవేళ నువ్వు ఫిలిప్ని నిర్దోషి అని ప్రూవ్ చేసినా అది కేవలం నీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే అని స్టోరీ అల్లి వీళ్ళు నీ మీద బ్లాక్ మార్క్ కూడా వేయొచ్చు. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. నాకిది జరగాల్సిందే. జీవితం ఎత్తాను అనుకున్న అమ్మాయిని నేనే చంపానని చెప్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి అలా మాట్లాడకురా, నేనున్నాను కదా. కానీ నువ్వు నాకు ఒక నిజం చెప్పాలి. ఇందులో నీ తప్పంటూ ఏమీ లేదు కదా? లేదన్నయ్య. తర్వాత చేసావని తెలిస్తే నేను నిజంగా తట్టుకోలేను. నీ చేతుల మీదగానే పెరిగాను కదన్నయ్య, నా గురించి తెలీదా? సరే, నిజం చెప్పావుగా. ప్రపంచం అంతా నిన్ను ఎదిరించినా నేను నీ వైపు ఉంటాను. అతను పిలిచాడనే తను వెళ్ళింది. అతనంటే తనకి ఎనలేనంత ప్రేమ. అయినా మీరు చెప్పినట్టుగా ఫిలిప్ని మీ అమ్మాయి అంతగా ప్రేమించుంటే తనే చేశాడని మీకు ఎలా అనిపిస్తోంది? అతన్ని కాపాడటం మీ డ్యూటీ అయ్యుండొచ్చు, కానీ నా కూతురు సంగతి. అతన్ని మీరు ఎంతగా వెనకేసుకొచ్చినా నేను ఒప్పుకోను. మీ పైన
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయిగా. దయచేసి మీరు మళ్ళీ మమ్మల్ని కలవటానికి రావద్దు. మీ బాధ నాకు అర్థమవుతోంది. అందరూ కలిసి నింద మోపారు గాని ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు. లాజికల్గా ఆలోచిస్తే నిజానిజాలేంటో మీకు తెలుస్తాయి. మీరు వచ్చారు కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక్క ప్రశ్న అయినా అడిగారా? మీరు అతన్ని కాపాడాలనుకుంటున్నారు. మీ తమ్ముడి మీద తప్పు లేదని నెక్కచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం రాసుకోవాలనుకుంటున్నారో మీరే రాసుకోండి. మమ్మల్ని ఎందుకండి అడగటం? ప్రశ్నలు అడగటమే ఇన్వెస్టిగేషన్ అని మీతో ఎవరు చెప్పారు? నింద వేసింది మీరే కదా. మీ అమ్మాయి ప్రేమించిన నా తమ్ముడే ఇదంతా చేసుంటాడని. నా తమ్ముడని నేనే సపోర్ట్ చేయటం లేదు. అలాగే తను చనిపోయిన రోజు వాడు పిలిస్తేనే మీ అమ్మాయి వెళ్ళిందని చెప్పారు. నాకు చాలు. దట్స్ ఆల్. పద. సార్ రాత్రి 9 గంటలకి ఫిలిప్ ఫోన్ నుంచి అలీనాకి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. బహుశా తనని చూడటానికే ఆ ఫోన్ కాల్ చేసుంటాడు. అలాగే రాత్రి 10:55కి అలీనా యాక్టివ్గా ఉండే వాట్సాప్ గ్రూప్లో తనకు పోస్ట్ పెట్టింది. ఇట్ హర్ట్స్ వెన్ ద పర్సన్ దట్ మేడ్ యూ ఫీల్ స్పెషల్ ఎస్టర్డే మేక్స్ యూ ఫీల్ సో అన్వాంటెడ్ టుడే. ఆ గ్రూప్లో ఫ్రెండ్స్ తనని రీజన్ అడిగినప్పుడు తను మరో పోస్ట్ చేసింది. నాకేదైనా అపాయం జరిగితే దానికి పూర్తి బాధ్యత ఫిలిప్ అబ్రహందే. ఇదే సార్ ఆ పోస్ట్. నాకేదైనా అపాయం జరిగితే దానికి పూర్తి బాధ్యత వాడు. నిన్నటిదాకా స్పెషల్గా అనిపించిన నన్ను ఈరోజు అవాయిడ్ చేస్తున్నాడు. ఇవేవీ మ్యాచ్ కావట్లేదే. అవాయిడ్ చేస్తున్నాడని చెప్పేదానికి, ఆపద వాడి వల్లే అని చెప్పేదానికి చాలా తేడా ఉంది. ఆపద వాడి వల్లే అయి ఉంటే అది కదా ముందు చెప్పాలి. అవాయిడ్ చేస్తున్నాడని చెప్పింది దూరం చేస్తున్నాడని, చంపుతున్నాడని కాదు. సార్ అవాయిడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాక ఆ కోపంతో తనని చంపాలన్న నిర్ణయం ఎవరికైనా రావడం సహజమే కదా సార్. వదిలేస్తే తన సీక్రెట్స్ అన్ని ఎక్కడ బయటపడిపోతాయేమోనని భయం. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. నాకేం పెద్ద తేడా తెలియట్లేదు సార్. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం నీళ్లలో మునిగి శ్వాస తీసుకోలేక చనిపోయినట్టుగా ఉంది. మెడ చుట్టూ బ్రూసీ మార్క్స్ ఉన్నాయి. పూర్తి బలాన్ని ఉపయోగించి తనని నీటిలో ముంచినట్టున్నారు. స్టీరింగ్ వీల్లో ఫింగర్ ప్రింట్స్ తీయలేదా? స్టీరింగ్ వీల్ మీద ఏ ఫింగర్ ప్రింట్స్ కనిపించలేదు. కానీ సార్, డాష్ బోర్డ్ నుంచి తీసిన క్రిస్టల్లో ఫిలిప్ అబ్రహాం ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికాయి. ఇక చనిపోయిన అలీనా చేతిలో దొరికిన వెంట్రుకలు ఎవరిదో కాదు, ఫిలిప్ వేశాడు. నీళ్లలో మునిగినప్పుడు జరిగిన పెనుగులాట్లో తను అతని చుట్టుపట్టుకున్నట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. 27వ తారీఖు ట్రయల్కున్న ఆ కేస్ ఫైల్స్ ఏవి నా ఆఫీస్కి ఇంతవరకు చేరలేదు. నా వరకు చేరకూడదని మీ బాస్ మీతో చెప్పారా? లేదు మేడం, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి స్టడీ చేయడానికి టైం ఎక్కడ? వేరే వాళ్ళని చూసుకోమని చెప్పండి. తమ్ముణ్ణి రక్షించుకోవడానికి ఎలాంటి కట్టుకథలతో నా దగ్గరికి రావద్దు. అతన్ని నమ్మిన అమ్మాయిని తను ఏం చేశాడో ఇక్కడ అందరికీ తెలుసు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసే ఆచారం మీ కుటుంబంలో అందరికీ ఉంది కదా. సార్, నేను ప్రేమించడానికి ముందే ఒక వ్యక్తి నా నుంచి దూరం అయిపోయింది. మా అమ్మ. ప్రతి అమ్మాయిలోనూ అమ్మని చూడాలని వాడికి నేను చిన్నప్పటి నుంచి నేర్పించాను. ఇక ఆడవాళ్ల గురించి నువ్వు చెప్తున్న ఈ కథ ఉందే, దానికి వేరే కోణం ఉంది. నువ్వు వదిలేసిరా అని చెప్పింది నా రక్తబంధాన్ని. అలా చేసే అలవాటు మా ఇంట వంట లేదు. అమ్మ విలువేంటో తెలిసిన వాడికి ఆడదాని విలువేంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్, చార్జ్ షీట్ రెడీ అయిపోయింది సార్. డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని ఎవిడెన్స్లు, విట్నెస్లు అక్యూజ్డ్కి అగేన్స్ట్గానే ఉన్నాయి సార్. పైగా అక్యూజ్డ్ డ్రగ్స్ కూడా తీసుకున్నట్టుగా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. బీచ్ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఫిలిప్ కార్ కూడా క్యాప్చర్ అయింది సార్. సుకుమార్ సార్, మా తమ్ముడు నాడే ఫిలిప్. చిన్నప్పుడు వాడు నా పక్కనే పడుకునేవాడు. పడుకోవడానికి ముందు కథలు వినేవాడు. నేను చెప్పేవాడిని. దొంగ పోలీస్ కథలంటే వాడికి చాలా ఇష్టం. అందులో వాడు పోలీసు, నేను దొంగని. కథలో ఎలాగైనా నన్ను పట్టుకుంటాననేవాడు. ఎప్పుడు కాకపోతే ఎప్పటికైనా పట్టుకుంటానని చెప్తాడు. కథలో వాడెప్పుడు పోలీసే, నేనెప్పుడు దొంగనే. కానీ ఇప్పుడు వాడొక దొంగో, హంతకుడో, డ్రగ్ ఎడిక్టో ఏదైనా కావచ్చు. కానీ నాకంటూ ఈ ప్రపంచంలో వాడు తప్ప ఇంకెవరూ లేరు.
వాడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకెప్పుడు అలా చేయకుండా చూసుకుంటాను. ఇలా అడగటం కరెక్ట్ కాదు, కానీ వాడిని ఒక్కసారికి మనం వదిలేద్దామా? నువ్వు తలుచుకుంటే అవుతుంది. సారీ సార్, నో, మీలాంటి ఒక ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడకూడదు సార్.